ప్రభునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, ప్రభు నామములో అందరికి కూడా వందనాలు. దేవుని యందు ప్రియమైనటువంటి వాళ్ళ ఈ యొక్క దినము వాక్య భాగము ఏమనగా పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం 65వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా మనకు ఉంటుంది. సంవత్సరములు దయా కిరీటము అనేటువంటి విషయాన్ని తెలియచేయబడతా ఉంటుంది. దయా కిరీటము కావాలంటే దేవునికి దగ్గర కావాలి. నీకు దయా కిరీటం కావాలంటే దేవునికి దగ్గర కావాలి. దేవునికి దగ్గర అవ్వాలంటే ప్రార్థనకి దగ్గర అవ్వాలి. ప్రార్థన ఎక్కువ చేసుకునేవారు ఉపవాసాలు ఎక్కువ చేసి ప్రార్థనలు ఎక్కువ చేసి దేవునికి దగ్గర అయినప్పుడు దేవునికి దగ్గర అవగానే ఆటోమేటిక్గా దయా కిరీటాన్ని ఆయన పెడతాడు. అయితే దయా కిరీటం రావడం అయితే వస్తుంది, కానీ దాన్ని సంపాదించుకోగలం, కానీ దానిని కాపాడుకోవడం అనేది చాలా కష్టపరమైనటువంటి విషయం. ఎందుకంటే మన చెడ్డ అలవాట్లన్నీ మానుకుంటేనే కానీ దయా కిరీటం అనేది మన దగ్గర ఉండడం అనేది ఉండదు, జరగనటువంటి పని. దయా కిరీటాన్ని ఎట్లా కాపాడుకోవాలి? దయా కిరీటం అయితే నువ్వు సంపాదించుకోగలిగావు. దయా కిరీటాన్ని ఎట్లా కాపాడుకోవాలి అని అంటే ప్రతి దినము వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా ప్రతి క్షణము కూడా మనం కాపాడుకోవాలి అనేటువంటి విషయం దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే యాకోబు రాసినటువంటి పత్రికలో అక్కడ కూడా ఒక మంచి మాట చెప్తారండి. 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక మంచి మాట చెప్పాడు. దేవునికి లోబడాలి. దేవునికి లోబడితే నువ్వు సాతాన్ని ఎదిరించగలవు, సాతాను పారిపోతాడు అని చెప్పేసి. ఈ రోజుల్లో ఎదిరిస్తేనే కానీ ఎవరో భయపడరండి. భయపడుతూ ఉంటేనే భయపెడతారు, భయపెడుతూ ఉంటారు, మనం భయపడుతూ ఉంటాం. మనం భయపెడితేనే వారు భయపడతారు, పారిపోతారు. కాబట్టి నువ్వు వారిని భయపెట్టాలంటే స్వతశక్తి నీకు ఉండదు. ఎవరిని అనంటే అపవాది అయినటువంటి వ్యక్తిని నువ్వు భయపెట్టలేవు. అపవాది ఎవరు? శ్రమల ద్వారా వస్తాడు మన దగ్గరికి, సమస్యల ద్వారా వస్తాడు, బాధల ద్వారా వస్తాడు, అనేక విధాల ద్వారా, పాపము ద్వారా మన దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు ఆయన్ని ఎలా మనం కాపాడుకోవాలి? ఏ విధంగా కాపాడుకోవాలి? దాన్ని ఎలా ఎదిరించాలి అని అంటే దేవుని ప్రియమైనటువంటి వారలారా, దేవుడికి లోబడితే సరిపోద్ది. దయా కిరీటమును నువ్వు ధరించుకోవాలి అంటే దేవుడి దగ్గర అవ్వాలి. దేవుని దగ్గర అవ్వాలంటే ప్రార్థన దగ్గర అవ్వాలి. ప్రార్థన దగ్గర అయిన తర్వాత నువ్వేం చేయాలి అంటే దేవునికి లోబడాలి. దేవునికి లోబడితే చాలు. నువ్వు ప్రత్యేకంగా ఫైట్ చేయవసరం లేదు. సమస్యలతో, బాధలతో, శ్రమలతో నువ్వు ఫైట్ చేయవసరం లేదు. ఫైట్ చేయడము అనేది దేవుడు చూసుకుంటాడు. నువ్వు దేవునికి లోబడిన తర్వాత సమస్య నీకు దూరం అవుతుంది, సాతాను నీకు దూరం అవుతాడు, వాటిని అన్నింటినీ ఎదిరిస్తావు, అది పారిపోతుంది నీ యొద్ద నుంచి. అది పారిపోవాలి అంటే దానికోసం పోకలాడవసరం లేదు, దానికోసం ఫైట్ చేయవసరం లేదు. దేవునికి లోబడితే చాలు. దేవునికి లోబడితే సమస్యకు దూరంగా ఉంటాయి. ఈ రోజుల్లో సమస్యలు చాలా మనిషికి చాలా దగ్గరగా ఉంటున్నాయి, మన చుట్టూ తిరుగుతున్నాయి. కాబట్టి ఇది ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, నువ్వు దేవునికి లోబడి చక్కని దయా కిరీటం ధరించుకొని